హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే రిక్. 2007లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ న్యూస్ రిపోర్టర్ అయిన మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక చిన్న ఛానల్ లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. అందులోను ఫైర్ స్టేషన్ లో ఒక డాక్యుమెంటరీ లా చేద్దామని చెప్పేసి ఒక కెమెరామెన్ తీసుకుని వచ్చేసింది అనమాట. అంతేకాకుండా ఈ ఫైర్ స్టేషన్ లో పాపం ఫైర్ ఫైటర్స్ ఎంత కష్టపడతారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తూ ఉంటారు కదా. ఎప్పుడు ఎలాంటి సమయంలో వీళ్ళకి కాల్ వస్తుందో తెలియదు కదా. వాటన్నిటిని అడిగి తెలుసుకొని అందరికి చూపిద్దామని చెప్పేసి హీరోయిన్ అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఒక అతనితో ఇంటర్వ్యూ చేస్తుంది అనమాట. చూడండి సార్, మీరు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు కదా, అసలు మీకు ఎలా అనిపిస్తుంది, అందులో మీరు డే అండ్ నైట్ చూడకుండా పనిచేస్తూ ఉంటారు కదా, మీ ఫీలింగ్స్ ఏంటని చెప్పేసి, వాళ్ళు సడన్ గా కాల్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి ప్రతిదీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. అందులో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోయిన్ కి హాయ్ చెప్తారు. అందులో వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి ప్రతిదీ చెప్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, సార్ సడన్ గా కాల్ వస్తే మీతో పాటు మేము కూడా రావచ్చు అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరేనమ్మా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. కానీ సడన్ గా ఎక్కడో ఏదో ఆపదని చెప్పేసి వీళ్ళకి కాల్ రావడంతో వీళ్ళందరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు. వాళ్ళతో పాటు మన కథలో హీరోయిన్ కూడా వెళ్తుంది. వెళ్ళి చూస్తే అది ఒక అపార్ట్మెంట్ అన్నమాట. అందులో అక్కడ పోలీసు వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఈ ఫైర్ ఫైటర్స్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు తెలిసేది ఏంటంటే, ఈ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లోంచి ఒక లేడీ పెద్ద పెద్దగా అరుస్తుందని. దాంతో అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారనమాట. పోలీసులు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైర్ ఫైటర్స్ కూడా పిలిచారు, ఎందుకంటే వాళ్ళ హెల్ప్ కావాలని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కెమెరామెన్, ఇద్దరు ఫైర్ ఫైటర్స్, ఇంకా ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి లోపలికి వెళ్తారనమాట. అందులోను ఆ లేడీ అప్పటికి అరుస్తూనే ఉంటుంది. దాంతో ధైర్యం చేసి లోపలికి వెళ్ళి చూస్తే దూరంగా ఒక పెద్ద ఆవిడ నుంచొని ఉంటుంది. అంతేకాకుండా అందులో ఒక పోలీస్ ఆయన ఏమంటాడంటే, చూడమ్మా నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది, కాబట్టి నువ్వు మాకు కోఆపరేట్ చేస్తే మాత్రం అంబులెన్స్ ఎక్కించుకొని తీసుకెళ్తావు, నువ్వేం భయపడమాకని చెప్తున్నా కూడా ఆవిడ ఏంటంటే అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట. దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, మీరందరూ బయటికి వెళ్ళండి అయ్యా, పాపం ఆవిడ భయపడిపోతుందని చెప్పేసి అంటంతో సర్లే అని చెప్పేసి వీళ్ళందరూ బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన మరుక్షణం ఆవిడేంటంటే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ పోలీస్ అని మీద అటాక్ చేస్తుంది. అంటే ఆయన కొరికేస్తుంది అనమాట. ఇక మిగతా పోలీసు, ఇద్దరు ఫైర్ ఫైటర్లు వీళ్ళందరూ వెళ్ళి ఆవిడని పక్కకి లాగితే ఆవిడేంటంటే ఆయన కొరికింది కదా, ఆ కొరికిన తోలు మొత్తాన్ని ఊసేస్తుంది. ఆ తర్వాత హడావుడిగా ఫైర్ ఫైటర్, పోలీస్ ఆఫీసర్ ఆ పోలీస్ ఆఫీసర్ ని కిందకి తీసుకుని వచ్చి బయటికి వెళ్దామని చూస్తే బయట ఏమో లాక్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు పోలీసులు ఉన్నారు, కానీ ఇప్పుడు మిలిటరీ వాళ్ళు కూడా వచ్చారు. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరిని బయటికి వెళ్ళనివ్వట్లేదండి, మనం వెళ్ళటం కష్టం అని చెప్పేసి అంటంతో అదే అపార్ట్మెంట్ లో ఒక డాక్టర్ ఉంటాడు అనమాట. ఆయన ఏంటంటే పాపం గాయపడిన పోలీస్ ఆఫీసర్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. మరోవైపు తలుపులు తీయమని చెప్పేసి వీళ్ళు గొడవ పెడుతూ ఉంటారు. కానీ బయట మాత్రం ఎవ్వరూ తలుపులు తీరు. కరెక్ట్ గా అదే సమయంలో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అతను మాట్లాడతాడు అనమాట. మీరేం కంగారు పడకండి, ఈ అపార్ట్మెంట్ ని సీజ్ చేసామో, లోపల ఇద్దరు పోలీసులు ఉన్నారు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చెప్పుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడం ముగించేస్తాడనమాట. కానీ బయట ఉన్న ఆయనకి తెలియని విషయం ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ కి గాయమైందన్న సంగతి ఆయనకు తెలియదు అనమాట. ఇది విన్న తర్వాత మిగతా వాళ్ళందరూ పానిక్ అయిపోతారు. అందులోని హీరోయిన్ కి భయం వేసి, ఏం జరుగుతుందండి బయట, అసలు ఎందుకు క్లోజ్ చేశారు, మేము ఎందుకు బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్న పోలీస్ ఏమంటాడంటే, చూడమ్మా నేను కూడా మీతో పాటే కదమ్మా ఉంది, నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అందరికి ధైర్యం చెప్తాడు. మీరు ధైర్యంగా ఉండండి, బయట పోలీసులు ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మీరు ఏం కాదు కంగారు పడకండి అని చెప్పేసి వాళ్ళందరికీ ఉన్న పోలీస్ ఆఫీసర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక లేడీ వచ్చేసి తన కూతురుని ఎత్తుకొని, తన కూతురికి ఆరోగ్యం బాగోలేదని, అందులోని వీళ్ళ నాన్నగారు బయట ఉన్నారని ఆయనకు ఫోన్ చేస్తే తెలిసింది ఏంటంటే, వీళ్ళు సీజ్ చేసింది ఈ అపార్ట్మెంట్ నే కాదు, ఈ ఏరియా మొత్తాన్ని సీజ్ చేశారని, అసలు ఏం జరుగుతుందో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో అది విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. ఇదిలా ఉంటే సడన్ గా పై నుంచి ఎవరో కింద పడిపోయి చనిపోతారు. ఇది ఎవరో కాదు, ఫైర్ డిపార్ట్మెంట్ చెందిన అతను అనమాట. బేసికల్ గా పైన ఒక లేడీ కేకలు పెడుతుంది కదా, ఆవిడికి దగ్గర ఏంటంటే అతన్ని సెక్యూరిటీగా పెట్టారనమాట. కానీ ఆవిడ ఏం చేసిందంటే అతన్ని చంపేసి కింద పడేసింది. ఇది చూసిన తర్వాత మిగిలిన పోలీస్ ఆఫీసర్ కి, ఆ తర్వాత మిగిలిన ఫైర్ ఫైటర్ కి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏమంటారంటే, మీరు అందరు కిందే ఉండండి, మేము పైకి వెళ్ళి చూస్తామని చెప్పేసి ఫైర్ ఫైటర్ ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కలిసి ఆ లేడీ దగ్గరికి వెళ్తారు. కాకపోతే వాళ్ళకి తెలియకుండా హీరోయిన్ వాళ్ళ కెమెరామెన్ వెళ్తారు. అందులోను వాళ్ళే ముందుంటారు, వీళ్ళే వెనుకుంటారు అనమాట. అదే సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, దయచేసి నువ్వు వచ్చి లొంగిపోమ్మా, నీ వాళ్ళు ఇదంతా ప్రాబ్లం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఆవిడ మాత్రం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. దాంతో పోలీస్ కి భయం వేసి గన్ను తీసుకొని కాల్ చేస్తాడు. ఆవిడ అక్కడే చనిపోతుంది. కింద ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ గన్ను సౌండ్ విన్న తర్వాత వాళ్ళకి భయం వేస్తుంది అనమాట. అందులోను హీరోయిన్ వాళ్ళ కెమెరామెన్ వీళ్ళందరూ కిందకు వస్తారు. వచ్చిన తర్వాత మేము ఎలాగైనా వెళ్ళిపోతామని చెప్పేసి అంటూ ఉంటారు, గొడవ పెడుతూ ఉంటారు. అయినా సరే బయట వాళ్ళు తలుపులు తీయరు. ఎలాగైనా బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి విండో దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ కూడా పోలీసులు ఏమంటారంటే, మీరు ఏం కంగారు పడకండి, మీకోసం ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ లోపల పంపిస్తున్నాము, అందులో అతను వచ్చేంత వరకు వెయిట్ చేయండి, కంగారు పడకండి, మీ మంచి కోసం ఇదంతా అని చెప్పేసి అంటంతో అందరూ సైలెంట్ అయిపోతారు.
వెళ్ళిపోతారు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక చిన్న అమ్మాయిని ఎత్తుకున్న లేడీ ఉంది కదా, ఆవిడ ఏంటంటే మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, నేను వెళ్ళిపోవాలని చెప్పేసి డోర్లు తెరవమంటుంది. అవతల సైడ్ నుంచి ఎటువంటి రెస్పాండ్ ఉండదు. కరెక్ట్ గా అదే సమయంలో విండో దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏమంటారంటే మీరు దయచేసి కిందకి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మీకు ఎన్నిసార్లు చెప్పాలండి కిందకి వెళ్ళండి, మీతో పాటు నేను కూడా ఉన్నాను కదా అని చెప్పేసి గన్ను తీసుకుని బెదిరిస్తే చేసేదేమి లేక అందరూ కిందకు వస్తారు. అదే సమయంలో అపార్ట్మెంట్ లో ఉన్న డాక్టర్ ఏం చేస్తాడంటే అక్కడ ఆల్రెడీ ఇద్దరు గాయాలయ్యారు కదా, ఒక పోలీస్ ఆఫీసర్ కి ఆ తర్వాత ఒక ఫైర్ ఫైటర్ కి పైనుంచి కింద పడిపోయాడు కదా, వాళ్ళిద్దరికి వైద్యం చేస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైందని చెప్పేసి ఇద్దరు భార్యాభర్తలను అడిగితే వాళ్ళిద్దరు చెప్తూ ఉంటారు అనమాట. సడన్ గా లేడీ ఆరోటో మొదలు పెట్టిందండి, వెంటనే పోలీసులకు ఫోన్ చేసాం మేమని చెప్పేసి అంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే చిన్న పాపను ఇంటర్వ్యూ చేస్తుంది. మీకు ఎవరెవరు ఉన్నారు కుటుంబ సభ్యులు అని చెప్పి అడిగితే మా అమ్మ, మా నాన్న, నేను, ఆ తర్వాత మా కుక్క పిల్ల అని చెప్పేసి అంటంతో అవునా మీ డాడీ ఎక్కడ అని చెప్పి అడిగితే బయట ఉన్నారా అని చెప్పేసి అంటుంది. మరి మీ కుక్క పిల్ల ఎక్కడ అని చెప్పి అడిగితే నా కుక్క పిల్లకి ఆరోగ్యం బాగోలేదు, అందుకని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో లోపల ఉన్న పోలీస్ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వీళ్ళందరి దగ్గరకు వచ్చి మీరేం కంగారు పడకండి, మన దగ్గరికి హెల్త్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన వస్తాడంట, లోపల ఉన్న వాళ్ళందరినీ చెక్ చేస్తాడంట, ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ లో ఏదో వైరస్ ఉందంట, అందుకని మొత్తం సీజ్ చేశారంట అని చెప్పేసి అంటంతో అప్పుడు అందరికి అర్థం అవుతుంది అనమాట వీళ్ళు బయట తలుపులు ఎందుకు మూసారు అని చెప్పేసి. అలా కొంత సమయం గడిచిన తర్వాత హెల్త్ ఇన్స్పెక్టర్ లోపలికి వస్తాడు. వచ్చేటప్పుడు కరోనా టైంలో చాలా మంది డాక్టర్లు వచ్చారు కదా, అలా లోపలికి వస్తాడనమాట. అంతేకాకుండా లోపల ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఈ అపార్ట్మెంట్ లో గోల చేస్తున్న ఆ లేడీ ఏంటంటే ఒక అతన్ని కొరికేసింది, ఇంకొక అతన్ని బాగా గాయపరిచిందండి, వాళ్ళిద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అంటంతో ఆయన కూడా లోపలికి వచ్చేసి వాళ్ళిద్దరిని ఒక గదిలో తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కెమెరామెన్ వెళ్దామని చూస్తారు కానీ మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసి వీళ్ళని బయటికి పంపించేస్తారు. పాపం వీళ్ళేమో చేసేది ఏమి లేక బయట ఏం జరుగుతుందని చెప్పేసి లోపలికి చూస్తూ ఉంటారు. అందులోనూ పైకి ఎక్కి వాళ్ళకి తెలియకుండానే వీడియో తీస్తూ ఉంటారు అనమాట. కానీ ఆ ఫైర్ ఫైటర్ ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎదురు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సడన్ గా వీళ్ళ మీద అటాక్ చేస్తారు. దాంతో వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అది కూడా జాంబీ లాగా అటాక్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే భయం వేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. అందులోనూ వీళ్ళందరూ బయటకు పరిగెత్తుకుంటూ వస్తారు కానీ ఆ అపార్ట్మెంట్ లో ఉన్న డాక్టర్ మాత్రం లోపలే ఇరుక్కుపోతాడు. అతని మీద ఆ రెండు జాంబీస్ అటాక్ చేస్తాయి అనమాట. వీళ్ళు భయంతో వణికిపోతూ ఉంటారు. వీళ్ళేంటారు బాబు ఇలా మారిపోయారు అని చెప్పేసి. అంతేకాకుండా ఆ డోర్ ఓపెన్ అవ్వకుండా లాక్ చేసేస్తారనమాట. ఎందుకంటే ఆ డాక్టర్ కనుక బయటకు వస్తే ఆ వైరస్ కూడా ఆయనతో పాటు బయటకు వస్తుంది కదా, ఆయన కూడా అందరి మీద అటాక్ చేస్తాడు కదా, అందుకని లాక్ చేసేస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పోలీసు అడుగుతాడు అనమాట హెల్త్ ఇన్స్పెక్టర్ ని ఏం జరిగిందో చెప్పండి సార్ అని చెప్పేసి అంటంతో ఆయన కూడా జరిగింది మొత్తం చెప్తాడు. ఇంతకు ముందు వెటనరీ హాస్పిటల్ కి ఒక కుక్క వచ్చిందనమాట. సో దానికి ఏంటంటే ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. కానీ కొన్ని గంటల తర్వాత అది అందరి మీద అటాక్ చేసింది. సో దాని వల్ల అందరు బాగా గాయపడ్డారు. అందులోనూ వాళ్ళు కూడా తేడాగా బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. అందుకని ఆ కుక్క మీద రీసెర్చ్ చేసి చూస్తే దానికి ఒక వైరస్ అటాక్ అయింది. అందులో ఇప్పుడు ఆ కుక్కని ఇక్కడ తీసుకొచ్చారు కదా, అసలు ఈ కుక్క ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకుంటే ఈ అపార్ట్మెంట్ నుంచి వచ్చిందని చెప్పి తెలిసింది అందరికి. అందుకని ఈ అపార్ట్మెంట్ ని సీజ్ చేసామని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు. సో ఆ కుక్క వల్ల ఎవరెవరైతే ఇన్ఫెక్ట్ అవుతారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పేసి సీజ్ చేసి అందరినీ మెల్లగా టెస్టులు చేయడానికి వచ్చాను నేను అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఆ కుక్కను పెంచుకునేది ఎవరు, ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ అనమాట. సో దాంతో హీరోయిన్ మొత్తం వింది కదా, ఆ అమ్మాయి చెప్పింది ఆ కుక్కకి ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ హెల్త్ ఇన్స్పెక్టర్ తో చెప్తుంది అనమాట. అంటే ఆ కుక్క వల్ల అందరు ఇబ్బంది పడుతున్నారు, మరి ముఖ్యంగా ఆ చిన్న పాప కూడా హెల్త్ సమస్య వచ్చి వాళ్ళ అమ్మ బయటకు తీసుకెళ్దాం అనుకుంటుంది, అందరూ బయట డోర్లు క్లోజ్ చేశారని చెప్పేసి ఆ పాపకున్న సమస్య గురించి చెప్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ చిన్న పాప ఏంటంటే వాళ్ళ అమ్మ మీద అటాక్ చేస్తుంది అనమాట. దాంతో ఆవిడకి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ పాప ఏంటంటే అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. వెంటనే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఆ పాప వాళ్ళ అమ్మ చేతికి హ్యాండ్ కప్స్ చేసి అక్కడే కట్టి పడేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ వైరస్ ఈవిడ ఒంట్లోకి వచ్చింది కదా, ఈవిడ కూడా అందరి మీద అటాక్ చేస్తుంది కదా, అందుకని. అందులోనూ ఆ పాప ఏంటి పైకి పారిపోయింది కదా, ఇప్పుడు ఆ పాపను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ ఆ తర్వాత ఫైర్ ఫైటర్ పైకి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ ఏంటంటే ఇంతకు ముందు పెద్ద ఆవిడని పోలీస్ ఆఫీసర్ కాల్ చేశాడు కదా, ఆవిడ శవం ఉండదన్నమాట. ఎక్కడికి వెళ్ళింది ఆవిడ శవం అని చెప్పేసి మెల్లగా ముందుకెళ్ళి చూస్తే అక్కడ పాప ఉంటుంది. అందులోనూ చూడమ్మా పాప నీకేం కాదు, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు రామా అని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ మెల్లగా దగ్గరికి వెళ్ళి చూస్తే సడన్ గా ఆ పాప ఏంటంటే పోలీస్ ఆఫీసర్ మీద అటాక్ చేస్తుంది. అందులోనే ఆయన గొంతు కొరికి అవతల పడేస్తుంది. ఇదంతా చూస్తున్న ఫైర్ ఫైటర్ గా భయం వేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడికి హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కెమెరామెన్ కూడా వస్తారు. ఇదంతా చూసిన తర్వాత వీళ్ళకి భయం వేసి బయటికి పారిపోయి వచ్చేస్తూ ఉంటారు. అందులోనే సడన్ గా చనిపోయింది అనుకున్న పెద్దవాడు ఏంటంటే వీళ్ళ మీద అటాక్ చేస్తుంది, అందులోనూ ఆ పోలీస్ ఆఫీసర్ మీద. దాంతో ఆయన ఏమంటాడంటే మీరందరూ పారిపోండి అని చెప్పేసి అంటాడు. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తారు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ ఆ పెద్దాడు వీళ్ళు కూడా అటాక్ చేయడానికి బయటకు వస్తారనమాట. ఇక చేసేదేం లేక మిగిలిన వాళ్ళందరూ పైకి వెళ్ళి ఒక గదిలో దాక్కుంటారు. మిగిలిన వాళ్ళందరూ అంటే హీరోయిన్ వాళ్ళ కెమెరామెన్ ఆ అపార్ట్మెంట్ లో
పెద్దాయన, అంతేకాకుండా ఫైర్ ఫైటర్ అన్నమాట. వీళ్ళ నలుగురు పైకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ అంటుందన్నమాట, మనల్ని పోలీసులు ఏం కాపాడరు, ఎందుకంటే మనకు వైరస్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అందులోనూ ఒకవేళ మనం బయటికి వెళ్ళిన తర్వాత మనకి కొంచెం వైరస్ వచ్చిందని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చినా సరే చంపేస్తారు, కాబట్టి మనమే తప్పించుకొని పారిపోవాలని చెప్పేసి అంటంతో అపార్ట్మెంట్ లో ఉన్న పెద్ద ఆయన ఏమంటాడంటే, ఇంతకీ హెల్త్ ఇన్స్పెక్టర్ ఎక్కడ అని చెప్పేసి అంటాడు. చూస్తే హెల్త్ ఇన్స్పెక్టర్ ఏంటంటే ఒక చోట నుంచి ఉంటాడు అనమాట. ఆయనకు అర్థమైపోతుంది తనకు వైరస్ వచ్చిందని చెప్పేసి. ఆయన సెపరేట్ గా ఒక గదిలోకి వెళ్ళిపోయి తాళం వేసేసుకొని, చూడండి మీరు నా నుంచి దూరంగా ఉండండి, నేను మీ మీద అటాక్ చేసినా చేస్తానని చెప్పేసి అంటాడు. అందులోను ఆ అపార్ట్మెంట్ లో ఉన్న పెద్ద ఆయన ఏమంటాడంటే, మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే కింద అండర్ గ్రౌండ్ నుంచి ఒక దారి ఉంది, కానీ ఈ అండర్ గ్రౌండ్ దారికి కావాల్సిన తాళం ఏంటంటే, పైన ఇంతకు ముందు ఒక డాక్టర్ ఉండేవాడు, ఆ డాక్టర్ దగ్గర తాళం ఉంది, ఆయనకు మాత్రం తెలుసు అని చెప్పేసి అంటంతో ఖచ్చితంగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం తాళం తెచ్చుకోవాలి, ఆయన రూమ్ లో ఉంటుందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు. కానీ సడన్ గా హెల్త్ ఇన్స్పెక్టర్ ఏంటంటే ఆ అపార్ట్మెంట్ లో ఉండి అతని మీద అటాక్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత మిగిలింది హీరోయిన్, కెమెరామెన్, ఆ తర్వాత ఫైర్ ఫైటర్ అనమాట. వీళ్ళు ముగ్గురు ఏమనుకుంటారంటే, మనం ఖచ్చితంగా కింద బేస్మెంట్ నుంచి పారిపోవాలి, అందులోనే పారిపోవాలంటే తాళం కావాలి, ఆ తాళం ఇప్పుడు డాక్టర్ రూమ్ లో ఉంది, కానీ మనకి డాక్టర్ రూమ్ ఏదో తెలియదు కదా అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఆ ఫైర్ ఫైటర్ ఏమంటాడంటే, కింద పోస్ట్ బాక్సులు ఉంటాయి, ఎవరెవరిది ఏ ఫ్లాటో దాని మీద ఆయన పేరు కూడా రాసి ఉంటుంది, అక్కడికి వెళ్తే తెలుస్తుందని చెప్పేసి వీళ్ళు కిందకి వెళ్తున్నప్పుడు చాలా మంది వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటారు. అంటే జాంబీలుగా మారిన వాళ్ళందరిని కొట్టేసి, అందులో కింద ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆవిడ కూడా అటాక్ చేస్తుంది. అయినా సరే ఆవిడ నుంచి తప్పించుకొని పోస్ట్ బాక్స్ దగ్గర ఉన్న ఆ డాక్టర్ రూమ్ నెంబర్ చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు పైకి వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్ళేటప్పుడు కూడా చాలా జాంబీలు అటాక్ చేస్తూ ఉంటాయి. వీళ్ళు ఎలాగో తప్పించుకొని పైకి వెళ్తున్నప్పుడు సడన్ గా అపార్ట్మెంట్ లో ఉన్న కరెంట్ మొత్తం కట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కెమెరామెన్ ఏం చేస్తాడంటే, కెమెరా పైన ఉన్న టార్చ్ లైట్ ని ఆన్ చేస్తాడు. దాంతో వీళ్ళు మళ్ళీ ముగ్గురు కలిసి పైన ఉన్న ఆ డాక్టర్ రూమ్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మొత్తం వెతుకుతూ ఉంటారు. చూస్తే ఎక్కడ కనపడితే ఆ తర్వాత హీరోయిన్ కి సడన్ గా చాలా తలలు కనిపిస్తాయి. వాటన్నిటిని తీసుకొని ఈ ఫైర్ డిపార్ట్మెంట్ అతను ఎక్కడ ఉన్నాడని చెప్పేసి వెళ్లి చూస్తే అతను కూడా కింద ఉంటాడు. అందులోనూ పూర్తిగా జాంబీగా మారిపోయి ఉంటాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది, ఇంకా మిగిలింది తాను తన కెమెరామెన్ అని చెప్పేసి లోపల తాళం వేసుకుంటుంది. ఆ గది మొత్తం చెక్ చేస్తున్నప్పుడు తనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏంటంటే ఈ గదిలో ఒక పెద్ద రీసెర్చ్ జరిగింది. అందులోనూ ఈ వైరస్ ఉంది కదా, దీని గురించి జరిగిన రీసెర్చ్ అనమాట. ఎందుకంటే ఈ వైరస్ అనేది ఇంతకు ముందు ఒక చిన్న పాపకి అటాక్ అయింది. ఆ పాపని ఇదో గదిలో కూర్చోబెట్టి ఆ వైరస్ ఎలాగైనా తగ్గించాలని చెప్పేసి డాక్టర్ చాలా రీసెర్చ్ చేశాడు. కాకపోతే ఆ రీసెర్చ్ కాస్త విఫలమైపోయి ఆ అమ్మాయికి వచ్చిన రోగాన్ని నయం చేయలేకపోయాడు. ఆ రీసెర్చ్ అనేది ఈ గదిలో జరిగింది. కాకపోతే ఆయన ఏంటంటే ఈ రోగాన్ని నయం చేయలేక ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అది కాస్త కుక్కకొచ్చి కుక్క నుంచి ఇప్పుడు అందరికి వచ్చింది. అది జరిగిన సంగతి. హీరోయిన్ తన కెమెరామెన్ తో ఏముంటుందంటే, మనం ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి, చాలా డేంజర్ జోన్ లో ఉన్నాం మనం అని చెప్పేసి అంటూ ఉంటుంది. కెమెరా మెల్లగా తిరుగుతున్నప్పుడు సడన్ గా ఒక పిల్ల జాంబీ గాడు కెమెరా మీద ఉన్న లైట్ ని పగలగొట్టేస్తాడు. దాంతో లైట్ కాస్త ఆఫ్ అయిపోతుంది. అందులోని కెమెరామెన్ ఏం చేస్తాడంటే కెమెరాలో నైట్ విజన్ ఆన్ చేస్తాడు. దాంతో రూమ్ లో ఏం జరుగుతుందో కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సడన్ గా ఆ కెమెరాలో జాంబీగా మారిపోయిన అమ్మాయి వస్తుంది. అంటే ఈ డాక్టర్ రీసెర్చ్ చేశాడు కదా అమ్మాయి మీద, ఆ అమ్మాయి ఇంకా ఈ గదిలోనే జాంబీగా మారిపోయి బతికే ఉంటుంది. ఆ అమ్మాయి మెల్లగా రావడంతో హీరోయిన్ ఆ తర్వాత కెమెరామెన్ ఏమనుకుంటారంటే, మనం సౌండ్ చేయకుండా మెల్లగా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అనుకోకుండా కెమెరామెన్ ఏంటంటే ఒక డబ్బా మీద కాలు వేస్తాడు. దాంతో సౌండ్ వచ్చేస్తుంది. జాంబీ వచ్చేసి అటాక్ చేసి కెమెరామెన్ ని చంపేస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఏం కనిపించదు, కేవలం కెమెరాలో కనిపిస్తుంది. కానీ రూమ్ మొత్తం చీకటిగా ఉంది కదా, హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. తప్పించుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి మెల్లగా పాక్కుంటూ వెళ్తూ ఉంటుంటే సడన్ గా ఆ జాంబీ వచ్చేసి హీరోయిన్ ని లాక్కెళ్ళిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీరు ఇప్పుడు దాకా చాలా ఇంట్రెస్టింగ్ గా కథ విన్నారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ మీరు ఆ అపార్ట్మెంట్ లో చిక్కుకుంటే ప్రాణాలతో బయటపడటానికి మీరు చేసే మొదటి పని ఏంటి? కొంచెం కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అందులోనూ మీరు ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.